నీట్ ప్రశ్నపత్రం లీకేజ్ విషయంలో బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాడు కాబట్టి మరి పంజాబ్లో ఏదైతే ప్రశ్నపత్రాలు లీక్ అయ్యావో 6 ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయి కదా, దానికి సంబంధించి మరి ఎవరు బాధ్యత వహించి రాజీనామా చేస్తారో, దీనికి అరవింద్ కేజ్రీవాల్ ఏం మాట్లాడతాడో, ఏ విధంగా బాధ్యత వహించేలా చేస్తాడో, ఎవరిని రాజీనామా చేయిస్తాడో ఇప్పుడు మనం చూడాలని చెప్పి ఇక్కడ బీజేపీ డిమాండ్ చేస్తుంది పంజాబ్లో. ఇక్కడ దీనికి సంబంధించి నయాబ్ తహసీల్దార్ రిక్రూట్మెంట్లో అవకతవకలు చోటు చేసుకున్నాయి. బ్లూటూత్ డివైజ్లు ఉపయోగించి కొందరు పరీక్షలు రాశారు. పిఎస్ఈబి పరీక్షల పేపర్ లీక్ అయింది. పంజాబ్ స్టేట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పేపర్ లీక్ అయింది. అగ్రికల్చర్ డెవలప్మెంట్ ఆఫీసర్ పరీక్ష పేపర్ లీక్ అయింది. కంబైన్డ్ గ్రూప్ బి రిక్రూట్మెంట్లో అవకతవకలు చోటు చేసుకున్నాయి. ఇలా మొత్తం 6 పరీక్షల్లో లీకేజ్ అయ్యాయి. మరి దీని కారణంగా మంత్రి అయినటువంటి హర్జోత్ సింగ్, విద్యాశాఖ మంత్రి హర్జోత్ సింగ్ రాజీనామా చేయాలని ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. మరి దీనికి అరవింద్ కేజ్రీవాల్ మరేమీ లేదు, ఆయన నుంచి మరి ఎక్కడా కూడా స్పందన లేదు. సిజేపీ వాళ్ళని అడిగితే వాళ్ళేమో పారిపోతున్నారు, మాకు దానికి సంబంధం లేదు అన్న విధంగా. కేవలం కేంద్రం మీద ఏదైతే ఒక అలిగేషన్ వస్తుందో, కేంద్రంకి ఏదైనా నష్టం జరిగితే వీళ్ళందరూ జంతర్ మంతర్ను ఉపయోగించుకొని మళ్ళీ జంతర్ మంతర్ వద్ద కూర్చుంటారు తప్ప, ఇప్పుడు మీరు ఈ విధంగా అడిగితే ఆమ్ ఆద్మీ పార్టీకి నష్టం, ఎస్పీ పార్టీకి నష్టం, అలాగే ఇటు కాంగ్రెస్ పార్టీకి నష్టం, డిఎంకేకి నష్టం, టీఎంసీకి నష్టం, ఇలాంటి నష్టాలు కలిగించేటటువంటి చేస్తే మరి వాళ్ళ వల్ల కాదు. ఏదైనా సరే బీజేపీకి అది అంటుకోవాలి. బీజేపీ మాత్రమే వీళ్ళకి అజెండా, బీజేపీని మాత్రమే వీళ్ళకి నష్టపరచడం అనేది తప్ప ఎక్కడ పడితే అక్కడ ఏ పార్టీకి పడితే ఆ పార్టీ వాళ్ళు చేయరు. అందుకే సిజేపీ ఇప్పుడు కొత్తగా పుట్టుకొచ్చింది. అసలు పుట్టుకొచ్చిందే ఆమ్ ఆద్మీ పార్టీ వల్ల, ఈ పుట్టించిందే వాళ్ళు. అసలు అరవింద్ కేజ్రీవాల్ అమ్ముల ఒడిలోనే, అసలు అరవింద్ కేజ్రీవాల్ ఒడిలోనే పుట్టినటువంటి పార్టీ సిజేపీ. ఆ పార్టీ ఎందుకు ఆమ్ ఆద్మీ పార్టీకి వ్యతిరేకంగా ధర్నా చేస్తుంది?